ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మరోవైపు తిరుమల లడ్డు. ఈ రెండిటి విషయంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కోర్టుల ద్వారా ఒక ఎదురు కానుందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే, అటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డు విషయంలో ఏకసభ్య కమిషన్ సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జనసేన మాజీ ప్రతినిధి, ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు, చూసే ఉంటారు. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు విషయంలో సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ దాఖలైనా సరే దాన్ని సవాలు చేస్తూ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించడమే అనేది ఆయన ప్రధానంగా చెబుతున్నటువంటి అభిప్రాయం. నమస్తే సార్. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గారు హిందూ ధర్మాన్ని గట్టిగా పాటిస్తున్నారని చెప్పాలి సార్. ఇది ఒక చిన్న విషయం కాదు సార్. ఏదైతే అయోధ్యలో లడ్డూలో పంది కొవ్వు కలిసింది అంటే అయోధ్య ఆ గుడి ఆవిష్కరణకి వచ్చిన వారు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మిన్స్ అయోధ్యలో రామాలయాన్ని చూడడానికి ఎప్పుడో మేము విదేశాలకు వెళ్ళిపోయామంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ కల్తీ లడ్డు అంటే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఓకేడాన్. కానీ ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, లేకపోతే ఆవు కొవ్వు ఇవన్నీ కలిపేసి చేశారు ఆ లడ్డూలో. అసలు ఇంకా అదేంటంటే డ్రైనేజ్ కి సంబంధించి బాత్రూమ్ క్లీనింగ్, హార్పిక్ లాంటివి కూడా వాడేసినారు అంటూ పెద్ద పెద్ద నాయకులు, ఒక హోదాలో ఉండే గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రులు వీళ్ళు మాట్లాడుతుంటే అపహాస్యంగా ఉంది. మీరెలా నిర్ధారిస్తారంటూ గతంలో సుప్రీంకోర్టు పెట్టిన చివాట్లకి అప్పటికప్పుడు కొంత ఆపినారు సార్. మళ్ళీ ఇప్పుడు సిబిఐ నిర్ధారించిన తర్వాత ఆ సిబిఐ కూడా ఎందుకు వచ్చిందని అడగండి. సిట్టే వేసినారు వాళ్ళు. కానీ సిట్టును మించి వైవి సుబ్బారెడ్డి గారు అనుకుంటండి దీన్ని సుప్రీంకోర్టులో పెట్టి మేము సిబిఐ విచారణకు వేయించండి, ఇది రాష్ట్రానికి సంబంధించిన కాదు, ప్రపంచ సంపద, ప్రపంచ ప్రతిష్ట, దీన్ని ఒక రాష్ట్రంలోనేటువంటి అంటే పోలీస్ శాఖ నిర్ధారించడం కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎంక్వైరీ చేపించండి అంటే అక్కడ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదో వచ్చింది సార్. దాంట్లో ఇదే యానిమల్ ఫ్యాక్ట్ లేదు, లో అంటే లేదు అని దాని అర్థం అంటూ నేను చెప్తా వినరు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. సో మనకి చదువు అంటే దాని గురించి సిబిఐ విచారణలో ఏమొచ్చిందో అని ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికార ప్రతినిధుల్ని, లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని అందరినీ మాట్లాడేమంటే దాని గురించి ఎవరు మాట్లాడాలా? సిబిఐ విచారణ రిపోర్ట్ గురించి, దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడాలి. సరే, చాలా దారుణం. ఎనీవే, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసింది ఎలా ఉంటుందంటే, ఒక సర్జన్ గనక సర్జరీ చేసి అయిపోయిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ సలహాలు తీసుకుంటాం చూడండి మనం, అట్లా ఉంది సార్. సిబిఐ అంటే అత్యున్నత వ్యవస్థ, అంటే అత్యున్నత న్యాయస్థానం తర్వాత అత్యున్నత దర్యాప్తు వ్యవస్థ. అది నిర్ధారించి ఇది అని తేలిస్తే ఇది కాదు ఇంకేదో ఉంది అంటూ ఒక కమిటీ మీరు వేస్తే ఆ కమిటీలో ఉన్నవారు ఎవరు? సిబిఐలో ఉండేటటువంటి నాలెడ్జ్ ని మించిన వారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే మించిన వారా అంటూ ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి గారు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పార్టీలుగా పెట్టింది ఎవరినో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీంట్లో చంద్రబాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుంది, తర్వాత టిటిడి పేరుంది, తర్వాత వీళ్ళ సిబిఐ సిట్ కూడా ఉంది ఇందులో ప్రతివాదుల కింద. కానీ పవన్ కళ్యాణ్ పేరు లేదు మేడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు మాకు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే ఒక పదవే లేదు సార్. మనము అభిమానంతో క్రియేట్ చేసుకున్నటువంటి ఆ పదవికి అధికారాలు ఏమి ఉండవు సార్, ఉండవు. ఏదో ఒక కలెక్టర్ గనక లీవ్ పెడితే ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అవుతాడు అంటే అంతే. జాయింట్ కలెక్టర్ అవడు, జాయింట్ కలెక్టర్ కి పూర్తి అధికారాలు ఉండవు. కానీ ఇంకా ఈ రోజు డిప్యూటీ సీఎం అని మనం చెప్పుకోవడమే, కానీ ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రి, ఒక అటవీ శాఖ మంత్రి, ఇంకేదైనా శాఖలు ఉంటే ఆ శాఖ మంత్రి, అంతేకాని ఈ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం కి ప్రత్యేకమైన అధికారాలు అవన్నీ లేవు సార్. అంటే మేము చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు, ముఖ్యమంత్రి అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఉప ముఖ్యమంత్రి అధికారాలు
ఇవంతా ఉండవు సార్. అందుకని అతన్ని పార్టీగా పెట్టరు. అతను రెస్పాన్సిబిలిటీ కాదు, అతను అకౌంటబిలిటీ కూడా కాదు ఈ కేసుకి. అతను చెప్పినట్టు ఎలా జరుగుతుంది? ఎవరతను? డిప్యూటీ సీఎం. అవును. ఏం అధికారం ఉంటది? ఉండదు. ఉండదు. అర్రే అధికారం లేదనే కదా ఒక సీఎం ఫోటో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటది. మీరు డిప్యూటీ సీఎం ఫోటో ఎలా పెడతారు అంటే, ఆయన కూడా ఆ హోదా గల వ్యక్తి, ఆ గౌరవం తగ్గ వ్యక్తి అంటే మనం ఇచ్చుకుందాం గౌరవం. కానీ రాజ్యాంగంలో ఆ హోదా లేదు. ఆ అవును. హోదా లేదు. కావాలంటే 3 సంవత్సరాలు చంద్రబాబు గారుగా ఉండి 2 సంవత్సరాలు గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎం గా ఇవ్వచ్చు. కానీ డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రి, కానీ ఆయన సీఎం స్థాయికి వెళ్ళలేడు. డిప్యూటీ సీఎం స్థాయి అనేది రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికారాలు లేవండి. సో అవును. ఇక్కడ అందుకనే పార్టీగా ఆయన్ని పెట్టలేదండి. ఆయనకి అసలు రైట్. ఆ హోదా ఒకటి ఉంటుంది రాష్ట్రంలో అన్న విషయం సుప్రీంకోర్టు స్థాయికి అంత రికగ్నైజేషన్ ఉండదండి. మాకెందుకు అవును. ముఖ్యమంత్రిని అడుగుతాం. ఏది జరిగినా ఉమ్. అతని నిర్ణయం మీద అతని సంతకమే జరుగుతుంది. మిగతా వాళ్ళు సలహాదారులే, కానీ వాళ్ళు చెప్పింది ఎందుకు జరుగుతుంది? వాళ్ళు సంతకం ఎందుకు పెడతారు? పెట్టరు అవును. కదా. సో అతన్ని అందుకనే పార్టీగా లేరు సార్. దీంట్లో సీఎం గారు రెస్పాన్సిబిలిటీ, అదే రకంగా సిట్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మీరు చెప్పినట్టుగా టీటీడీ ఎందుకు అంత అత్యుత్సాహపడుతుంది? టీటీడీ ఏం కోరుకుంటుంది? టీటీడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఆ లడ్డు కల్తీలోంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏ రిపోర్ట్ రావాలనుకుంటున్నారు? ఏ రిపోర్ట్ ఇవ్వలేకపోయింది సిబిఐ? సో ఒకటి సార్, నిజంగా పందికో ఉంటే సిబిఐలో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్లు, అధికారులు, ఒక అత్యున్నత స్థాయి గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిర్ధారిస్తారు. మీరు అనుకున్నది వచ్చే వరకు ఆ కమిటీ వేస్తాను, ఈ కమిటీ వేస్తానంటే అది వెయ్యకూడదు సార్, తప్పు అని మేము చెప్తే వినలేదుగా. అందుకనే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి గారే దిగాల్సి వచ్చింది. ఈ అవును. మధ్యలో ఆయన ఒక పదాన్ని కూడా వాడినారండి. మీరు గమనించారో లేదో, వినుకొండ మీటింగ్ కి వచ్చినప్పుడు ఏమన్నారు? శివుడి మెడలోంచి శివుడికి దండం పెట్టి ఆ చంద్రబాబు నాయుడు పాముని వ్యాఖ్యలు తీస్తారట. చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్ సార్. వ్యాఖ్య. అదే సార్, ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి గారు రంగంలోకి దిగారంటే ఇది కూడా ఒక కనెక్టింగ్ మ్యాటర్ అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆయన అడిగినారు వినుకొండ మీటింగ్ లో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కండవ కప్పి ఆ శాల్వ కప్పని విగ్రహం ఇస్తున్నప్పుడు చెప్పులే ఉన్నాయి, గబగబా చెప్పులు తీసేసి మళ్ళీ నుంచున్నారు. అంటే ఎందుకు అలా భయపడిపోతున్నారు? అంటే చెప్పులు ఒక స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు సర్వసాధారణంగా చెప్పులు ఉంటాయి. మీకు ఫోటో తీసుకునే ముందు చెప్పులు గుర్తురాల, జనాలు ఫోటో తీస్తుంటే గబగబా చెప్పులు ఇప్పేశారు. అంటే మీరు ఎవరికో సమాధానం చెప్పుకోవాలని భయపడుతున్నారు. ఆ భయం అలాగే ఉండనివ్వండి సార్. ఆ భయం అలాగే ఉండనివ్వాలి. ఎందుకంటే ప్రజలు డేగ కళ్ళతో గమనిస్తున్నారు. డేగ కళ్ళు అంటే అన్ని మీడియా వ్యవస్థలు మిమ్మల్ని టార్గెట్ చేసి చూపిస్తుంది. మీరు చేసిన ప్రతిదీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా సార్? శివుడి కంట దండం పెట్టి శివుడి మెడలో పావును తీసుకొని ఏం చేయాలో అది చేస్తారట. ఏం చేస్తారు? బోరొత్తారా? పాము బోరేమన్నా ఊది పావును ఆడిస్తారా? ఆడిస్తారా? ఏం చేస్తారు? శివుడి మెడలో ఉండే పావునట దండం పెట్టి తీసి ఏం చేయాలో చేస్తారట. కింద కూర్చున్న వాళ్ళు తప్పట్లు కొడుతున్నారు. ఎందుకని చంద్రబాబు గారు ఇలా మాట్లాడుతున్నారు? మేము చూసిన చంద్రబాబు గారు ఇలా మాట్లాడితే, హైందవ ధర్మంలో పాము అంటే, సర్పము అంటే విషనాగుగా చూడరండి, దైవంగా భావిస్తారు. ఆదిశేషుడు ప్రపంచం మొత్తం, భూమిని మొత్తాన్ని తన భుజస్కంధాల మీద ముయ్యగల సమర్థుడు ఆదిశేషుడు. విష్ణుమూర్తి కూడా ఆదిశేషుడి మీదే పన్నగ శైలిలో పడుకుంటారు. అరే ఆయన పాముని తీగల సమర్థత ఆయనకుంటే కేరళకి వెళ్ళండి, అనంత పద్మనాభ స్వామి గుడిలో గదిలో ఇంకో చివరి గది తీలేదట. ఆ చివరి గదికి పావునేనట ద్వారబంధనంగా వేసింది. పావుని అటు 2 పావులు ఇటు 2 పావులు ఇలా పడగెట్టుకొని ఉంటాయి. ఆ పావులు ఇలా తీసేసి ఆ డోర్ అలా తీసేయమనండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు రాసిస్తున్నారు ఈ స్క్రిప్ట్? తప్పు కదా. హైందవ ధర్మాన్ని అన్య మతస్థుడు ఎగతాళి చేయట్లా. మీరు శివుడికి దండం పెట్టి మీరు పావు తీసుకుంటే శివుడు చూస్తూ ఊరుకుంటాడా? శివతాండవం చేస్తాడా? అరే ఆ పావును తీసుకున్నట్ట ఏం చేయాలో వచ్చేస్తారట. నాకు వచ్చింది సార్, కోపం వచ్చింది, బాధ వచ్చింది. ఏంట్రా ఇంత పెద్ద ఆయన ఇలా మాట్లాడుతున్నాడు? ఈ దిగజారుడు మాటలేంటి? పావును తీసి ఏం చేస్తాడు? చంపేస్తాడా? లేకపోతే పావును తీసి బోరుది పాము అట ఆడిస్తాడా? తప్పు కదా. అది పబ్లిక్ మీటింగ్ లో. సో దయచేసి ఆయన స్థాయికి తగ్గ మాటలు, ఆయన అనుభవానికి తగ్గ మాటలు మాట్లాడండి అని నా ఉద్దేశం సార్. పావుల జోలికి, హైందవ ధర్మంలో సర్పాల జోలికి పోతే ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి గారే సుప్రీంకోర్టు నుంచి, సుబ్రహ్మణ్యం అంటే తెలుసు కదండి మీకు, పాప మీరు ముస్లింస్ మీకు చెప్తున్నాం సార్, సుబ్రహ్మణ్యం అంటే పామే. మీరు ఏ పామునైతే తీస్తానన్నారో ఆ పామే పడవిప్పి సుప్రీంకోర్టు నుంచి
డైరెక్ట్ అటాక్, సీఎం ని పార్టీగా పెట్టి ఒక పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆడండి పాముతో ఆట. పాము వేట ఎలా ఉంటుందో చూడండి. సో ఇది చాలా తప్పు సార్, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగా సిబిఐ అంతిమంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఛాలెంజ్ చేస్తూ మీరు వేసే కమిటీలు చెల్లవు, అలా వెయ్యకూడదని ఇవాళ రేపు సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తుందని నా ఉద్దేశం సార్.